అందరికీ నమస్కారం అండి. నాకు ఇప్పుడే ఒక సమాచారం అందింది. నా భూమిపై రెవెన్యూ మినిస్టర్ సిసి గారు ఫోన్ చేసి ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ని ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ల్యాండ్ గ్రాబర్కి సపోర్ట్గా ఈ డాక్యుమెంట్ చేసేయమని చెప్పి ఒత్తిడి చేస్తున్న సమాచారం. ఒకసారి రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టిలో నేను పెట్టడం జరుగుతుంది. నేను రెవెన్యూ మినిస్టర్ని కలుస్తాను అతి త్వరలో. అలాగే సీఎం గారిని కూడా కలుస్తాను. ఇది ఎంత దుర్మార్గం చూడండి. 1B నా 1B ఇది అడంగల్స్ నా 1B ఇది. అలాగే ఇది మా పట్టాదారు పాస్బుక్లు ఉండేవి. ఎన్ని రకాలుగా మాకుండగా మా భూమిని రేషన్ చేసి సక్రమంగా రేషన్ చేస్తున్నారు. రేపటి నుంచి మా భూమిని మేము చేయకపోయినా రేపటి నుంచి పాస్బుక్లు ఏవి కనపడవండి. ఎందుకంటే ఆటో మ్యూటేషన్లో మా పేర్లు తొలగిపోతాయి మేము చేయకపోయినా. ఇంత దుర్మార్గమైన రిజిస్ట్రేషన్ ఒక ఉండి సబ్ రిజిస్టర్ కానీ మొగల్తూరు సబ్ రిజిస్టర్ కానీ ఆఫీసులోనే మా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. అయిన తెల్లారి నేను మీకు కనపడకపోవచ్చు. నా కుటుంబంతో నేను ఆత్మహత్య చేసుకుంటానండి. నా చావుకి కారణం ప్రధాన కారకులు ఉండి సబ్ రిజిస్టర్ అయిన సబితి శ్రీనివాస్ గారు, అలాగే మొగల్తూరు సబ్ రిజిస్టర్ అయిన సారాబంధురాజు గారు, సుధారాణి గారు. వీరిలో ఎవరో ఒకరు కంపల్సరీగా నా డాక్యుమెంట్ చేస్తున్నారండి. అదైతే 100% గ్యారంటీ. నా కుటుంబంతో సహా నేను పబ్లిక్లో ఆఫీసు ముందుకు వెళ్ళి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను ముందే ఈ వీడియో నేను సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. యూట్యూబ్లో, ఫేస్బుక్లో అందరి మెసేజ్లకి పెట్టడం జరుగుతుంది. నాకు ఎందుకంటే ఇప్పటిదాకా నేను చాలా నిదానంగా ఉన్నాను. ఇప్పుడు జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ అందింది. ఎట్టి వరుసలో ఇవాళ రేపులో ఈ 4-5 రోజుల్లో నా డాక్యుమెంట్స్ అయిపోతున్నాయి. అయిన తెల్లారి నేను ఈ వీడియో ఇప్పుడే పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో పెట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ నకలు తీసుకుని ఆ నకల తర్వాత నేను ఒక వీడియో చేసి ఎవరైతే చేశారో వాళ్ళందరి పేర్లు రాసి నేను నా కుటుంబ సభ్యులంతా కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఎందుకంటే 36 ఎకరాల పొలం ఇంచుమించుగా ఎకరం వచ్చి ₹1,00,00,000 ఆస్తి మాది. మా ఆస్తిని ఈ శ్రీనివాస్ రెడ్డి అనే ల్యాండ్ గ్రాబర్ మా ఆస్తిని దోచేయడం చూస్తున్నాడు. వాడి నుంచి కాపాడుకోవడం కోసం అనేక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాడికి సపోర్ట్గా ఈ రెవెన్యూ మినిస్టర్ సిసి అలాగే ఈ ల్యాండ్ గ్రాబర్లు అయిన శ్రీనివాస్ రెడ్డి గారికి సపోర్ట్గా రెవెన్యూ మినిస్టర్ ఆఫీసులో ఒక ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఈ ఉండి సబ్ రిజిస్టర్ కానీ మొగల్తూరు సబ్ రిజిస్టర్ మీద ఒత్తిడి తెచ్చి నా భూమిపై డబుల్ రిజిస్ట్రేషన్ పెడుతున్నారండి. ఇది చాలా దుర్మార్గం. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కనుక ఎట్టి పరిస్థితుల్లో అవి మనం మళ్ళీ మనం తెచ్చుకోవాలంటే చాలా కష్టం. మీ అందరికీ తెలియదేం కాదు, కోర్టు చుట్టూ తిరగాలి. నా భూమిని ఇంత అజ్ఞానంగా అక్రమంగా దోచేస్తుంటే నేను చచ్చిపోవాలా బతకాల? ఒకసారి దయచేసి ఆలోచించండి. నేను సోషల్ మీడియాలో పెడుతున్నాను. అలాగే సాక్షి ఛానల్ కానీ అలాగే ప్రతి ఛానల్ కూడా ఈ వీడియో పెట్టడం జరుగుతుందండి. ఎట్టి పరిస్థితిలో నా భూమిని ఈరోజు రేపులో చేసేస్తున్నారు. ఈ ఉండి సబ్ రిజిస్టర్ కానీ సారాబంధురాజు గారు కానీ అలాగే సుధారాణి గారు కానీ అలాగే మొగల్తూరు సబితి శ్రీనివాస్ గారు కానీ వీరు ఈ 2 ఆఫీసులోనే నా డాక్యుమెంట్ పక్కాగా పెండింగ్ ఉందండి. ఎట్టి బస్సులో నా డాక్యుమెంట్ చేస్తున్నారు. నాకు తెలుసు, క్లారిటీ ఉంది. చేసిన తెల్లారి మాత్రం మా కుటుంబ సభ్యులంతా సహా నేను ఆత్మహత్య చేసుకుంటామండి. ఈ వీడియో నేను ముందు మీకు సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. దయచేసి మా ఇబ్బందిని, మా బాధను అర్థం చేసుకుని మాకు న్యాయం చేస్తారని నేను ప్రజానీకాన్ని, ప్రజా సంఘాలని అలాగే రైతు నాయకులందరూ కూడా నేను రాజకీయ నాయకులందరూ కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఒకసారి స్పందించండి. ఇక్కడ ఆ ఆఫీసులో జరుగుతున్న అక్రమాలు కొంచెం ఒకసారి ఎంక్వైరీ చేయండి ప్లీజ్. నా ఇబ్బందిని అర్థం చేసుకుని మాకు న్యాయం చేస్తారని నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే చాలా అక్రమంగా చేస్తున్నారు రిజిస్ట్రేషన్ లాంటివి. అడంగల్లో పాస్బుక్లు 1B అన్నీ ఉన్న మా పేర్లు ఉండగా చేసేయమని చెప్పి ఒత్తిడి చేస్తే నా ఆస్తిని దోచేయాలని చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను చాలా నమ్ముకున్నాను, న్యాయం చేస్తుంది అనుకున్నాను. అటువంటిది నన్నే నా ఆస్తులను దోచేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన రిజిస్ట్రేషన్ ఉండే. ఏంటి ఇప్పుడు ఇంతటి ఇలాగా మన స్టేట్లో మన రాష్ట్రంలో జరుగుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మనం ఏ బీహార్లో బతకట్లేదు, ఆంధ్రప్రదేశ్లో బతుకుతున్నాం. దయచేసి ఇటువంటి ఎంకరేజ్ చేయకూడదు. తప్పుడు దస్తావేజులు, తప్పుడు డాక్యుమెంట్లు అంటే ఇది చాలా దూరం వెళ్తుందండి. ఈరోజు నాకు జరగవచ్చు, రేపు మీకు జరిగే సిచ్యువేషన్కి వస్తుంది. దయచేసి ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ కానీ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఒకసారి దయచేసి ఎంక్వైరీ చేసి ఈ డాక్యుమెంట్ నిలుపుదల చేస్తారని నేను మీ మీడియా ద్వారా అలాగే నేను తెలియపరుస్తున్నాను. ప్లీజ్ నాకు తగు న్యాయం చేయండి దయచేసి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి.